హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృతిక క్రియేషన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఒక మంచి క్లిప్ని, పార్టీ వేర్ క్లిప్ని ఎలా చేసుకోవాలో మేకింగ్ అనేది చూసుకుందామండి. ఇది వచ్చి ప్లెయిన్ బ్యారెట్ క్లిప్ అని కొందరు అంటారు. మనకి మామూలుగాను షాపుల్లోను కూడా, ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతాయి ఇలాంటి ప్లెయిన్ క్లిప్స్. నాకు చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది, దొరికింది. ప్లెయిన్ బ్లాక్లో దొరకలేదు, బ్లాక్లో కూడా దొరుకుతుందండి. ఇలా కర్వ్ మోడల్లో వచ్చేసి నేను దీంట్లోని ఒక కాంట్రాస్ట్ కలర్లో, అంటే 2 కలర్స్ వచ్చేటట్టు ఒక మంచి పార్టీ వేర్ క్లిప్ని అయితే తయారు చేస్తున్నాను అనమాట. దీనికోసం ఏం కుందన్స్ కావాలనేది నేను అక్కడ పెడుతున్నాను చూడండి. ఈ గోల్డ్ కలర్ కుందన్స్ ఏంటంటే క్లిప్ బేస్ వచ్చేది కూడా దొరుకుతుంది, బట్ నాకు అవైలబుల్లో దొరకపోవడం వల్ల అలాంటి కుందన్స్ తెచ్చి నేను చేస్తున్నానండి. ఆల్రెడీ ఇంతకుముందు దీనిపైన మనం ట్రై చేసాము, బట్ రాలేదు. సెకండ్ది వచ్చింది, వస్తే మనం సేల్ ఇచ్చామన్నమాట. అంటే మనకు కస్టమర్ రెఫరెన్స్ పిక్ పెట్టారు, సేమ్ యాజ్ టీజ్ కలర్ చేసి ఇమ్మని. సో ఫస్ట్ దీని మీద ట్రై చేసి మళ్ళీ దాని మీద చేసి అక్కడ సక్సెస్ అయితే నేను వాళ్ళకి అది సేల్ చేశానండి. కాకపోతే దాని వీడియో చేయడం అవ్వలేదు, ఎందుకంటే అర్జెంట్ ఆర్డర్ ఉండడం వల్ల అది వెంటనే మేక్ చేసి ఒక 1 అవర్లో డ్రై చేసి పంపించాల్సి వచ్చింది బెంగళూరుకి అనమాట. సో నేను ఆ వీడియో పెట్టలేదు కదా, అది ఎలా ఉంది అనేది. సో అందుకని ఒకసారి మేకింగ్ వీడియో కూడా చేసి పెడదామని చెప్పి దీని మీద మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట. ఈ బ్లూ కలర్ అనేది 8K ఫస్ట్ నేను తీసుకున్నానండి. 8K తీసుకున్నాను కదా, ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేలాగా మనం ఇక్కడ మొత్తం కూడా B7000 గమ్నే యూజ్ చేసామండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ కంటే B7000 గమ్ అనేది బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మీరు ఇలా గమ్ అప్లై చేసుకొని ఒక ఫ్లవరు వచ్చేలాగా మనం మేక్ చేసుకోవాలి. ఒక కుందన్ మీద ఇంకో కుందన్ అతికించుకొని, ఆల్రెడీ ఎవరికైనా ఇది మేక్ చేసుకొని అలవాటు ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. సో ఈ మిడిల్లో వచ్చి ఈ గోల్డ్ కలర్ కుందన్ అనేది నేను వాడానండి. చూడండి, ఇక్కడ B7000 గమ్ని అప్లై చేసి పెడితే చాలా అందంగా ఫ్లవర్ అనేది వచ్చింది కదండి. ఇప్పుడు ఇటుపక్క అటుపక్క కూడాను కాంట్రాస్ట్ కలర్ వచ్చేలాగా ఫ్లవర్ అయితే మేక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం కరెక్ట్గా మిడిల్ పోర్షన్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఫస్ట్ మిడిల్ ఫ్లవర్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత సేమ్ యాజ్ యూజువల్గాను పక్కన ఫ్లవర్స్ కూడా చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 6K తీసుకున్నాను, ఎందుకంటే ఈ పింక్ కలర్లో నాకు 8 కోళ్ళు నా దగ్గర అయితే లేవు. మీ దగ్గర 8K ఉంది అంటే మీరు అక్కడ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఫ్లవర్ చిన్నగా రావాలి సైడ్వి అనిపించి 6K యూజ్ చేశాను. ప్లస్ నా దగ్గర ఈ పింక్ కలర్ అనేది 8K లేదు, రెడ్ ఉంది. సో నాకు ఇది బాగుంటుంది అనిపించి ఇలా చేశాను. సో అందుకోసమని ఈ కుందన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కుందన్, మిడిల్ కుందన్ వచ్చి పైన పెట్టాము, ఇక్కడ వచ్చి కిందన పెట్టాము. ఎందుకనేది లాస్ట్లో మళ్ళీ చెప్తాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత 1/1 కుందన్స్ అన్నీ కూడా అతికించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ కిందన కుందన్ పెట్టాం కదా, మళ్ళీ దానిపైకి ఇంకొక సేమ్ అదే కుందని పెడితే మనం ఆల్రెడీ మిడిల్లో ఎలా అయితే అప్లై చేసుకున్నామో కుందన్ని, సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది కదండి. సో అలా రావడం కోసమని అక్కడ డబల్ కుందన్ అనేది యూజ్ చేసాం, ఎందుకంటే అక్కడ 6K యూజ్ చేసాం కదా. సో ఆ ఫ్లవర్ అనేది పైకి ఇలా గోల్డ్ కలర్ కుందన్ వచ్చేలా చేయాలంటే డబల్ అనేది యాడ్ చేయాలండి. మీకు నేను చెప్పింది అర్థం కాకపోయినా వీడియోలోని నేను ఎలా చేస్తున్నానో అలా చూడండి, యాజ్ టీజ్గా వస్తుంది. అయితే మనకి పక్కన గ్యాప్ అంతా ఉండిపోయింది కదా, ఆ గ్యాప్ అంతా మన ఇష్టం, మనకి నచ్చిన కుందన్స్ 3mm కానీ షుగర్ బీడ్స్లో కానీ. యాక్చువల్ షుగర్ బీడ్స్ కూడా చాలా బాగుంటుంది, కానీ ఊడిపోతుంది అని అనిపించింది. సో అందుకని డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, అక్కడ డ్రాప్ షేప్లో వైట్ కుందన్స్ అనేది నేను యూజ్ చేశాను. మీరు కావాలంటే ఇక్కడ కూడాను డ్రాప్ షేప్ కలర్స్ కూడా ఇప్పుడు డిఫరెంట్ వస్తున్నాయి కదండి, అవి కూడా మనము ఇలా అతికించుకోవచ్చు అనమాట. ఈ మొత్తం కూడా మన క్రియేటివిటీ, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఈ గ్యాప్ అంతా కూడా నేను 3 లేయర్స్ వచ్చేలాగా డ్రాప్ షేప్ కుందన్స్ అతికించుకున్నాను. అయినా కూడా మనకు అక్కడక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ ఉన్న ప్లేసెస్లోని 3mm అనేది యాడ్ చేశాను. 3mm అనేది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది.
సో చూస్తున్నారు కదండి, నేను ఇటువైపు అటువైపు మిడిల్ పార్ట్ అంతా కూడాను నేను 3mm ప్లస్ డ్రాప్ షేప్ కుందన్స్ తోటి ఫిల్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ ఈ క్లిప్ అనేది ఎలా ఉండేది, ఇప్పుడు అనేది ఎంత అందంగా ఉందో కదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ క్లిప్పు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని, మీ కామెంట్ని అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. అంతేకాదండి, ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్ అయితే ఇలా వచ్చిందనమాట.